ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ అయితే సోమవారం మేము పొద్దుగాలనైతే 6 గంటలకు లేచినాం. ఎందుకు లేచినాం అంటే ఇడ్లీలు పెడదాని లేచినాం. ఇవాళ స్కూల్ ఉంటుంది కావచ్చు అనుకొని నిన్ననే ఫుల్ బిజీ అన్ని హడావిడి చేసుకున్నాం. కానీ ఇవాళ స్కూల్ లేదట. నిన్న రాత్రి మేడం మాకు 7:30కి స్కూల్ మెసేజ్ చేసారు ఇవాళ స్కూల్ హాలిడే. ఎందుకంటే నిన్న బోనాలని తెల్లారా హాలిడే ఇచ్చారు. యాక్చువల్ ఏంటంటే మాకు ముందే ఇవాళ సోమవారం సెలవు అని చెప్తే వేరే ఏదైనా ప్లాన్ ఉండేది. కానీ ఆటోమేటిక్గా ఎటు పోయేటట్లయితే లేదు. చూద్దాం. మా మేడం ఇడ్లీలు అయితే పెట్టింది. ఇడ్లీలు పెట్టినాం. చట్నీ పల్లి చట్నీ వేసినాం. కొంచెం పల్లి చట్నీ ఇప్పుడే తాను చేసినాకనే చేసినాం. సోమవారం ఇడ్లీలు అవి దేవుని అయితే దీపాలు అయితే వెలిగించేసినాం. నిన్న నైట్లో మా బిడ్డకు బనానా ఎందుకు తీసుకొచ్చినాం, స్కూల్ ఉంటాయి ఇట్లా స్కూల్లో పెడదాం బనానా అనుకొని స్నాక్స్ పనికొత్తానికి చేసినాం. స్కూల్ టు మా హాలిడే చేసింది. అదేదో మనకు మొన్న చెప్పినా అయిపోతుంది, యూజ్ అవుతాయి. కానీ అడగాలి. ఇది కొంచెం పిండి ఉన్నది. ఇవి దోశ వేసుకోవచ్చు కానీ ఇట్లా దోశ వేసుకుంటే అయిపోతుంది. ఇలా టైం వచ్చేసి 7:40 అవుతుంది. ఇక మా బిడ్డ వండుకుంటా అన్నది, పండుకొని అని చెప్పి సైలెన్స్ ఉన్నా. నిన్నైతే బూజు మొత్తం దులిపేసినాం. కానీ కొంచెం ఉన్నాయి. బుధవారం అంటే గురువారం రోజు శ్రావణం స్టార్ట్ అవుతుంది. ఇక మళ్ళా బొంతలు గింతలు బోళ్ళు అన్ని కడగాలి. కొంచెం గురువారం రోజు పొద్దున 5 గంటలకు లేచి ఇవన్నీ వర్క్ అంతా చేసేసుకోవాలి. ఇక ఇడ్లీలు రెడీ. పొగలు వస్తానే కాలుతాయి సురుకు. వావ్, అన్ని తీస్తా ఒక్కొక్కటి. ఇవాళ మరి ఏం కూర అన్నాడు? అలసందకాయ కూర. రాత్రి ఇడిచిపెట్టినాం మనం. పొగలు వెళ్తాయి మరి మెల్లది. ఏదో మరి పొద్దుల స్కూల్ ఉంటుంది కావచ్చు అని చెప్పి మేము టకటక వేసి రాత్రి అలసందకాయలు ఇరిచినాం. కానీ అలా స్కూల్ బంద్. మరి ఎప్పుడు చేసుడు కొంచెం అయినాకనం మరి ఏంటిది అన్నది తెలియదు. కొంచెం అయినాకంత. ఎందుకంటే మనం ఎట్లా ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ చేస్తాం కాబట్టి ఏమో లేచి ఏడుతుంది. గుడ్ మార్నింగ్ స్మైలీ. గుడ్ మార్నింగ్ చెప్పు ఒక్కసారి. గుడ్ మార్నింగ్ చెప్పు. ఇది బౌలింగ్కి ఏం దోమలే. ఇక చట్నీ. ఇక మా బిడ్డకు కొంచెం ఇదేంటిది పిండి మిగిలింది అయితే దోశ ఎత్తాను. దోశ తింటావారా స్మైలీ? ఎట్లా నాకు ఇత్తవారా దోశ ఒకటి? ఇయ్యవా? ఇస్తావా? ఎంత ఇస్తావు? కొంచెం ఇస్తావు బా. ఇస్తావా? కొంచెం అవుతావా? ఒకటి ఇస్తావా? మరి నీకొక్కటి, నాకొకటి, మమ్మీకి ఒక్కటి. అవునా? ఇంకెవరికి ఇవ్వయ్యా? ఏడిచినావు? ఎందుకు ఏడిచినావు? మేము వచ్చినందుకు ఏడిచినావా? మరి నువ్వు రోజు పొద్దుగాల ఏడతలేవు కదా. ఇవాళ ఎందుకు ఏడిచినావు? గుడ్గా లేచినావు కదా. ఏడవద్దు కదా ఇంకొకసారి. నువ్వు చాయ్ తాగుతావా? ఇక మేమైతే వచ్చింది, మేము తాగినాం. చెప్పవులా స్మైలీ, నువ్వు తాగుతావా? చాయ్ తాగు. దగ్గెందుకు వస్తుందిరా నీకు? బనానా తిన్నందుకు ఇట్లా దగ్గు వస్తుంది కదా. దీనికి బనానా ఇయ్యద్దు. దోశ అయితే ఇక కంప్లీట్ అయిపోయింది. మమ్మీ ఈ బౌల్లన్నీ మళ్ళీ దోమనే. ఇది వేడున్నది. ఇది తినేవే దోశ. ఈ దోశ ఇడ్లీలు అంటే ఏం కాదు కానీ ఇది వేడుండదు కదా. ఫ్యాన్ మంది. ఇయో స్మైల్ అవ్వ మంచిగా ఉందారా దోశ? ఇడ్లీ మంచిగా ఉందా? ఇది మంచిగా ఉందా? ఓకే. ఇక ఇది నేను టిఫిన్ పెట్టుకోవేనా. ఇక మా బిడ్డ టిఫిన్ తీసుకోవతాను ఇవాళ నేను కదరా. ఇవాళ మా బిడ్డ స్కూల్కి లేదు కాబట్టి మా బిడ్డ టిఫిన్ తీసుకుపోయినా. నాకు ఇంత పొద్దుగాల మళ్ళీ టిఫిన్ చేయబుద్ది కాదు. అందుకని చెప్పి టిఫిన్ వాటర్ బాటిల్ పట్టుకోతాను. 10:30, 11కి వెళ్ళన్నా మామూలుగా టిఫిన్ చేస్తే అయిపోతుంది. మళ్ళీ ఎట్లా ఇవాళ సోమవారం కాబట్టి ఈవినింగ్ మనం ఫాస్టింగ్ కాబట్టి ఈవినింగే ఎక్కువ ప్రిఫరెన్స్. అంటే నాకు ఏమైనా ఈవెంట్స్ ఉంటే నేను మధ్యాహ్నం ప్రిఫరెన్స్ ఇస్తాను. కానీ మధ్యాహ్నం తింటేనే బెటర్. ఎందుకంటే ఈవెంట్స్కి పోయేటప్పుడు మళ్ళీ మాకు నైట్లో ఈ వీలు కాదని చెప్పి ఇక నేను ఫస్ట్ నుంచి వెళ్ళి మధ్యాహ్నమే తిన్నా. ఇక నాకు ఇవాళ ఈవెంట్ లేదు కాబట్టి రాత్రి వచ్చేస్తా. మంచిగా ఉందారా దోశ? మంచిగా ఉందా? ఇడ్లీ మంచిగా ఉందా? ఇది మంచిగా ఉంది. ఈ ఇడ్లీల కంటే ఇదే మంచిగా ఉంటాయి కానీ ఇడ్లీలు అంటే దేని టేస్ట్ దానికే. మా స్మైల్ అవ్వ చాయ్లో పెట్టుకొని తింటుందట. ఇది చట్నీ పెట్టుకొని తినదట.
కదరా అగో ఏమైందిరా ఏమైంది కార్ వచ్చిందా పోయింది ఆల్రెడీ ఎవరు వచ్చిరా దా అద్దుదా బోర్లు అయితే అడిగేసింది మా మేడం మా బిడ్డ ఏమో ఏడుతా అంది కుసుకొని ఏం కావాలరా సరదైందా గుర్తుకొచ్చింది మా బిడ్డది చెవులు కుట్టించే ఆల్బమ్ 21st ఇది చూస్తుందట ఇది ఎవరిదరా ఆల్బమ్ ఎవరి చెవులు కుట్టించా నీ చెవులు కుట్టించినప్పటిదా చెవులు కుట్టించినప్పటిదా మరి నీ బర్త్డే కూడా ఉంది ఇలానే నేను ఇప్పుడు స్టూడియో నుంచి అలా వచ్చేసిన టైం వచ్చేసి 4 అవుతుంది ఫుల్ వర్షం పడుతుంది నేను చెత్తులు పట్టుకొని వర్షం పొల్లు పడుతుంది స్మైల్ వర్షం బాగా పడుతుందారా ఏం చేద్దాం పా అద్దో లోపలికి రేకాది మళ్ళీ జారుతాం ఇక టిఫిన్ అయితే తీసుకొచ్చినాం ఈ బిస్కెట్ ఇక పొద్దుల టిఫిన్ పట్టుకుపోయినా కదా ఇక ఇడ్లీలు అయితే తిన్నాయి ఇవి ఇక స్మైల్ నీ టిఫిన్ బాక్స్ ఇచ్చేసిన నీది నువ్వు వాడు పెట్టుకోపోన్నాడు పాలును బిస్కెట్ తీసుకొచ్చేసిన ఇక ఏం కూర అన్నావు అలసందకాయ అన్నావా ఓకే ఇది అది కింద కార్లకున్న డోర్ మ్యాట్లు మన నాన్న పెడితే బాగా మురికి పోతలేదు అని చెప్పి ఒకసారి వర్షంలో వేసినాం అనుకో ఆటోమేటిక్గా అవి నాని మొత్తం మురికి అంతా పోతాయి అని చెప్పి మా మేడం చెప్పినాక ఇక బిల్లి మీదకి వచ్చి వేసిన అన్ని మ్యాట్లు వేసేసిన ఇట్లా ఎందుకంటే ఇక మళ్ళా మురికి అట్లా తీసుకొచ్చిన మా బిడ్డకు నువ్వు స్కూల్ ప్యాకెట్ ఓపెన్ అయింది నువ్వు స్కూల్కి ఎందుకు పోలేదు ఇలా నువ్వు ఎందుకు పోలే చెప్పు అట్టి మరి రేపు పోవాలి ఖచ్చితంగా నేను రేపు పోతా ఫ్రెండ్స్ అని చెప్పు నేను వస్తా పడకూడదా నువ్వు పోతావా మళ్ళీ వస్తా నిన్ను పడగొట్టి నేను మళ్ళీ వస్తా ఓకే మరి ఏడవద్దు పోవాలి రేపు స్కూల్కి మమ్మీ నువ్వు నేను ముగ్గురం పోదాం స్కూల్కి నువ్వు ఆడ చదువుకొని మళ్ళీ మేము ఇటు వస్తాం ఓకే మమ్మీ మన ఇద్దరం పోదామా సరే ఓకే మరి బిస్కెట్ తిను నాకు ఒక బిస్కెట్ నువ్వు నువ్వు తిన్నాక నాకు ఓకేనా ఇక మొత్తానికైతే వర్షానికైతే అద్దు తిను అయిపోయింది ఇక కూర కూడా అయిపోయింది అప్పటికెళ్ళి వచ్చినాక నేను వచ్చాక మళ్ళీ రాత్రి చీకటి అయిపోతుంది ఓకేనా ఇగో నీళ్ళు నీ చెప్పు అవి ఎక్కడెక్కడి షూలు అవన్నీ అదేవల్ది ఇదేవల్ది ఈ స్కూలే ఈ షూ ఎక్కడిదిరా నీకు నీదేనా అవి అద్దు కింద పడతావు నానమ్మ పీక చెప్పులు తీసిందా ఎందుకు ఊచిపోయిందా అన్నిటికి తీసిందా మరి ఎట్లా ఏం చేద్దాం కొత్తగా కొనుక్కుందామా అడబెట్టేసే ఓకే దా టిఫిన్ కోసం అని పొద్దుగాల ట్రై చేసినాం ఇదేంటిది ఉగ్గాని చేసినావా తిన్నదా మరి ఇది నయమే మరి ఉగ్గాని తిన్నాక ఇక రాత్రి వచ్చిన తర్వాత ఒక పొద్దుట్టు అయిపోతుంది ఇక రాత్రి వచ్చేసరికి చీకటి అవుతుంది కావచ్చు ఎందుకనంటే వర్షం బాగా పడుతుంది ఇక మేమైతే ఏమేమి తీసుకొచ్చుకున్నాం ఇక ఇప్పుడు ఛాయ్లకు స్టఫ్ బిస్కెట్ మా బిడ్డ ఎట్లా అయ్యేది ఇక చెకోడీలో ఒకటి ఇది బిస్కెట్ ఇక మా బిడ్డ అయితే ఇవ్వంటే ఇతో ఇవ్వదు అందుకని చెప్పి లేతేనా అంతేనా ఓకేనా లాస్ట్ వరకు మన ఛానల్ చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్